వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? షార్ట్‌లో ఈ కర్రీ నేను పోస్ట్ చేశానండి. చాలామంది లాంగ్ వీడియో కావాలని కామెంట్ చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా మరిగిన తర్వాతగా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత జస్ట్ బ్రౌన్ కలర్‌లోకి మనకి ఆనియన్స్ అనేవి చేంజ్ అయిన వెంటనే మనం బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. షాజీరా, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాంటి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ! ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ కర్రీ చాలా స్పైసీగా చేస్తున్నాం కాబట్టిగా. ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒకేసారి పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని బాగా కలుపుకుంటూ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా అనేది మనకి తొక్క సపరేట్ అయిపోవాలండి. ఈ లెక్క అయితేనే మనకు టమాటా ఉడికినట్టు అనిపిస్తది. మిగతావన్నీ బాగా ఉడికినట్టు అనిపిస్తది. చూసారా? ఈ స్టేజ్‌లోని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ కర్రీ స్పైసీగా చేస్తున్నాం కాబట్టిగా ప్రతీదీ చాలా ఎక్స్‌ట్రాగానే యాడ్ చేసుకోవాలండి. ఇన్ కేస్ నార్మల్‌గా అనుకోండి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్ది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అర కేజీ చికెన్ మాత్రం యాడ్ చేసుకోవాలండి. ఈ అర కేజీ చికెన్ మొత్తాన్ని మసాలాతోని బాగా కలుపుకొని, బాగా కలిపి మూత పెట్టి మగ్గిపెట్టాలండి. ఇలా మగ్గించుకున్న దానిలోని మనం ఒక 5 మినిట్స్ మగ్గిస్తే సరిపోద్ది. ఈ స్టేజ్‌లో మనం 2 టేబుల్ స్పూన్స్ రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనకేంటంటే ఈ స్పైసీ చికెన్‌లో మనం ఎటువంటి వాటర్‌ని కూడా యాడ్ చేయమండి. జస్ట్ ఈ వాటర్ కన్సిస్టెన్సీతోనే మనం మొత్తాన్ని మగ్గించుకుంటాం. చూసారా? ఈ స్టేజ్‌లో మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా వచ్చిద్దండి కర్రీ మొత్తం. ఇలా కర్రీ వచ్చినప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ కారం అండి. గొడ్డు కారం అంటారు కదా! నేనైతే గొడ్డు కారమే యూజ్ చేశాను. మీరు మసాలా కారమైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్‌గా వంటల్లో యాడ్ చేసుకునే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను స్పైసీగా చేస్తున్నాను కాబట్టిగా గొడ్డు కారం యూజ్ చేస్తున్నానండి. గొడ్డు కారం అయితే రెడ్‌గా ఉంటదండి. చూసారా ఎంత బాగుందో? చూసారా ఎంత చక్కగా ఉందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకా మన కర్రీ అయిపోలేదండి. ఇంకా ఉంది. ఎందుకు అనుకుంటారా? ఈ కర్రీ అంతా స్పైసీగా చేస్తున్నాను కాబట్టిగా ఆల్ స్పైసెస్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా వేసుకొని బాగా కలపాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడేనండి వస్తది. ఒక కప్పు పెరుగుని మనం ముందుగా చిలికించి పెట్టుకోవాలి. గడ్డలు లేకుండా చూసారా? ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్‌లో కనిపిస్తుంది కదా! దీన్ని యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే పెరుగులో ఉన్న పులుపంతా పోవాలి. మనం ముక్కలకు గటా ఆ పెరుగు మొత్తం పట్టాలి. గ్రేవీ అనేది కంప్లీట్‌గా సెపరేట్ అవ్వాలి. ఆయిల్ సెపరేట్ అయింది చూసారా? ఈ స్టేజ్‌లో మనం ఇంకా కలుపుతూ ఉండాలి. ఇంకా కర్రీ అవ్వలేదండి. ఇంకా రెడ్డిష్ కలర్‌లో రావాలి మన కర్రీ అనేది. చూసారా? ఇలా కలుపుతూ ఉండి ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చూసారా ఎంత రెడ్డిష్‌గా ఉందో? ఈ కర్రీ మనకి చపాతీలోకైనా, రైస్‌లోకైనా, పుల్కాలోకైనా, బిర్యానీలోకైనా ఏ క్లాస్‌గా ఉంటదండి. నేనైతే మన ఛానల్‌లో ఇదే ఫస్ట్ టైం చేయడం అండి. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ మాత్రం చాలా చాలా బావుంటదండి. అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండీ! ఎంత రెడ్డిష్‌గా ఉందో, చాలా స్పైసీగా ఉంది. దీన్నే మనం స్పైసీ దహి చికెన్ కర్రీ అంటామండి. నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్‌లో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.